జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, న్యూరాలజీ మరియు ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాల వైద్యులతో గుంటూరులో డెత్ ఆడిట్ రివ్యూ మీటింగ్ ని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ నిర్వహించారు. ఈ ఆడిట్ లో గత 2 నెలలుగా నమోదైన మరణాలపై సమీక్ష చేపట్టారు. ముఖ్యంగా తురకపాలెం, మెలియోడోసిస్ మరియు ఇటీవల కొత్తగా వెలువడుతున్న స్క్రబ్ టైపస్ వంటి వ్యాధులకు సంబంధించిన కేసులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అన్ని విభాగాధిపతులతో రివ్యూ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. కొత్తగా స్క్రబ్ టైపస్ వంటి వ్యాధులు నమోదైనప్పుడు తప్పనిసరిగా తెలియచేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగనే ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటల్లోపు డెత్ కేసులకి సంబంధించిన కేస్ షీట్లు మెడికల్ రికార్డ్స్ విభాగానికి అందేలాగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఉషారాణి, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ దేవకుమార్, న్యూరాలజీ విభాగం నుండి డాక్టర్ బిందు నర్మద, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం నుండి డాక్టర్ రాధిక రాణి, సంబంధిత విభాగ వైద్యులు, సివిల్ సర్జన్, ఆర్ఎంఓ, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఆ రోజుల్లో హాస్పిటల్ అంటే మంచి పేరు ఉండేది. గుంటూరు మెడికల్ కాలేజీ హాస్పిటల్ అంటే మన కోస్తా జిల్లాలందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా వస్తున్నారు. 2005లో ఏమైందంటే మేము రికగ్నిషన్ తీసేస్తాము మెడికల్ కాలేజీకి అని చెప్పారు. అప్పుడు నేను అనుకున్నా, మనం చదివినప్పుడు ఇట్లా అమెరికా పారిపోయాము, ఏదో ఒకటి చేద్దామని అప్పుడు స్టార్ట్ చేశాము. దానివల్ల మా క్లాస్మేట్స్ కానీ మా కాలేజీ మేట్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి పొదిలి ప్రసాద్ బ్లాక్ కట్టించాం. అప్పుడు 6 ఫ్లోర్స్ వేద్దాం అనుకున్నాము, 4తో ఆపేసాం. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది, రమణ గారు అప్రూవ్ ఇచ్చారు. 2 ఫ్లోర్స్ వేస్తే మళ్ళీ దాంట్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషను అన్నీ వస్తాయి అన్నమాట. నేను ఇంతమందిని సూపరింటెండెంట్ చూశాను. ఈ మన రమణ గారి లాగా 1 ఇయర్లోనే ఈ హాస్పిటల్ ఇంత ఇంప్రూవ్ చేసి చాలా ఫెసిలిటీస్ తీసుకొస్తున్నారు కొత్తవి. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ రమణ గారు. మా హాస్పిటల్ ఆయన మన కాలేజీలో కూడా చదవలేదు, ఎక్కడో వైజాగ్లో చదువుకొని వాళ్ళ ఆవిడ ఈ హాస్పిటల్లో చదివిందని ఆయన సూపరింటెండెంట్కి వచ్చారు. మేము చాలా ప్రతి వార్డులో మీరు క్లీన్గా ఉంచండి, అదొక్కటి నేను అడుగుతున్నాను. మేము ఇంత కష్టపడి ఇక్కడ కట్టించినందుకు మీరు క్లీన్గా ఉంచితే మనకే ఆరోగ్యం ఉంటుంది. అందరికీ పేద ప్రజలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించేలా మేము కృషి చేస్తున్నాం. అంత బాగుంటుంది. క్యాన్సర్ సెంటర్ అద్భుతంగా ఉంటుంది. లోపల ప్రైవేట్ హాస్పిటల్ కూడా సరిపోదు అక్కడ. ఇది ఒక్కటే కాదండి, ఫ్యూచర్లో ఒక 6 ఎకరాలు బొంగరాల బీడ్లో సారు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించారు.